Okay then. It was a pleasure meeting you. I wish you all the best. థ్యాంక్ యూ. Thank you. Hope to see you there. సార్, ఏంటి? ఇది సీట్లో ఉంది సార్. సరే నువ్వు వెళ్ళు. మర్చిపోయి వెళ్ళినట్టున్నాడు. ఏనాడైతే మీరు నన్ను దొంగ అంటూ ఆ ఆఫీసులోంచి పంపించేశారో ఆ రోజే మీతో నాకు సంబంధాలన్నీ తెగిపోయాయి. ప్రేమకి పెళ్లికి నమ్మకం ప్రధానం. అదే లేకపోయాక ప్రేమ పెళ్లి రెండూ అర్థం కోల్పోతాయి. మీరు చేసిన తప్పుని ఇప్పుడు సరిదిద్దుకోలేరు. అందుకే సూటిగా చెప్తున్నాను, మీ దారి మీది, నా దారి నాదని. అయితే నీ మనసు మారలేదన్నమాట. నన్ను కాదనుకొని రమేష్ని పెళ్లి చేసుకుంటున్నావు అన్నమాట. నేను అప్పటికీ ఇప్పటికీ నీ సంతోషాన్ని కోరుకుంటూ ఉన్నాను. ఈ నిర్ణయమే నీకు ఆనందం కలిగిస్తుంటే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నువ్వు సుఖంగా ఉంటే నాకంతే చాలు. నువ్వు నన్ను కాదనుకున్నావన్న ఆలోచన నన్ను కుంగతీస్తున్నా. మరో పక్క నీ దృఢ నిశ్చయాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నిజమే, నేను చేసిన చాలా పెద్ద తప్పే.
అది చెరిపేస్తే మనసులోంచి చెరిగిపోదు. అలా చేయాలని నేను కోరుకోవడం దురాశే. ఇప్పుడు అనిపిస్తోంది నువ్వు సరైన నిర్ణయమే తీసుకున్నావని. ఆత్మాభిమానము నే మనిషైనా అలాగే చేస్తుంది. ఇప్పటి నుంచైనా నువ్వు గతమంతా మర్చిపోయి చాలా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సుప్రతీక. విష్ యూ ఆల్ ద బెస్ట్. వదినా, నేను బయలుదేరుతున్నాను వదినా. గుడ్. అడ్రస్ ఉంది కదా? మొన్న ఆ బాలకృష్ణ గారి పిఏ దగ్గర తీసుకున్నాను కదా. పైగా ఆ ఏరియా నాకు తెలుసులే, ఏం ప్రాబ్లం ఉండదు. ఏంటో నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావు. నాకెలాగో ఉంది. ఇది పెళ్లి విషయం. ఆంటీ ఏమో అనారోగ్యంతో రాలేరు. నేనైనా వచ్చుండాల్సింది. కాకపోతే ఈ విషయం గురించి ముందుగా మీరిద్దరూ ఒంటరిగా మాట్లాడుకోవడం మంచిదని నాకనిపించింది. అందుకే నీతో పాటు వద్దామనుకుని కూడా మళ్ళీ మానుకున్నాను. ఎటువంటి ఆవేశాలకి పోకుండా నిదానంగా మాట్లాడొస్తావు కదా? అంటే నీకు నా మీద నమ్మకం లేదా? అలాగని కాదు, ఊరికే చెప్తున్నాను. ఒకవేళ ఆయన తొందరపాటుగా ఏదన్నా మాట్లాడినా నువ్వేం పట్టించుకోవద్దు. బీ కామ్ అండ్ కూల్. అలాగేలే. మంచి కబుర్తో తిరిగి రావాలి, తెలిసిందా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో. చెప్పండి. నమస్తే. అబ్బే ఏం లేదండి, ఆదివారం కదా, ఖాళీగానే ఉన్నాను. ఆహా, అలాగా. జనరల్గా నేను అఫీషియల్ మ్యాటర్స్ ఏవి ఇంటి దగ్గర డిస్కస్ చేయను. ఇఫ్ యూ డోంట్ మైండ్ రేపు ఆఫీస్కి వచ్చేస్తే అక్కడ మాట్లాడుకుందాం. విషయం అంత అర్జెంట్ ఏం కాదు కదా? అలాగే, తప్పకుండా ఉంటానండి. థ్యాంక్ యూ. అబ్బా, మళ్ళీ ఎవరు? సండే కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. ఏంటండి అలా చూస్తున్నారు? మే ఐ కమ్ ఇన్? అయినా మీరు ఇక్కడికి ఇలా ఏ రాకూడదా? అబ్బే అలాగని కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఇవాళైతే మీరింట్లో ఉంటారని మీ అడ్రస్ తెలుసుకొని వచ్చాను. మీతో ముందుగా ఫోన్ చేసి చెప్పలేదు. ఐఎమ్ సారీ. నో నో నో, దాందే ఉంది. ఇట్స్ ఓకే. లోపలికి రండి. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. పర్వాలేదు. ఇప్పుడు నేను మీ బాస్ని కాను, మీరు నా దగ్గర పనిచేయడం లేదు. ప్లీజ్ ఫీల్ ఫ్రీ. నో నో, అందుకు కాదు. ఐ హోప్ ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్ యూ. అబ్బే ఏం లేదు, ఖాళీగా కూర్చుని ఉన్నాను.
నేను ఇలా రావడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కదూ? డెఫినెట్గా. అసలు ఆ రోజు మీరు మాట్లాడిన తీరు చూశాక ఇంకెప్పుడు నా గురించి ఆలోచించను. మీతో ఓ విషయం గురించి మాట్లాడాలి, అందుకే వచ్చాను. తప్పకుండా. ఉండండి ఒక నిమిషం, మీకు జ్యూస్ తీసుకొస్తాను. అబ్బే, నాకేం అక్కర్లేదు. ఇంటి దగ్గర టిఫిన్ చేసే వచ్చాను. ఐఎమ్ ఫైన్. ప్లీజ్ మీరు కూర్చోండి. పర్వాలేదు, నో ఫార్మాలిటీస్. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇవాళ మా పని మనిషి రాలేదు. మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాను. అలాంటిదేం లేదు. ఇట్స్ మై ప్లెషర్. జస్ట్ ఒక నిమిషంలో వచ్చేస్తాను. ఆ, మీకు ప్రేమకు అర్థం తెలీదు. నేను ఆ రోజు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఇవాళ నిజం బయటకొచ్చింది కాబట్టి మళ్ళీ నా కోసం వచ్చారు. అన్నీ మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకో, నాతో పాటు వచ్చేయి, మనిద్దరం హాయిగా ఉందామంటున్నారు. ఎంత కాదనుకున్నా మీరు డబ్బులోనే పుట్టి పెరిగారు కదా, మీకు తెలుసుండకపోవచ్చు. మనసు చాలా సున్నితమైంది. ఒకసారి పగిలిపోతే అతుకుపడదు. ఇంకెప్పుడు తొందరపడి ఇంకెవరి జీవితాలతోనూ ఇలా ఆడుకోకండి. సన్నుతనైనా క్షమించగలనేమో కానీ మిమ్మల్ని మాత్రం క్షమించలేను. ఏంటి ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నారు? తీసుకోండి. థ్యాంక్ యూ. మరి మీకు? నేను ఇందాకే తాగాను. యూ డోంట్ వరీ అబౌట్ మీ. నాకు వంటలు పెద్దగా చేత కాదు, కానీ జ్యూసులు తీయడం, కాఫీ టీలు కలపడం బాగానే వచ్చు. వచ్చని నేను అనుకుంటున్నాను. మరి ఆ జ్యూస్ ఎలా ఉన్నాయో ఏమో. చాలా బాగున్నాయి. థ్యాంక్స్. ఇది పెళ్లి విషయం. ఎటువంటి ఆవేశాలకి పోకుండా నిదానంగా మాట్లాడొస్తావు కదా. ఏంటండి ఏదో చెప్పబోయి ఆగిపోయారు? అబ్బే, ఏం లేదు, ఏం లేదు. ఇల్లు చాలా బాగుంది. ఈ ఇంట్లోకి ఎప్పుడు మూవ్ అయ్యారు? ఈ మధ్యనే. మీకు నచ్చిందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. అన్నట్టు మీ కొత్త ఉద్యోగం ఎలా ఉంది? బానే ఉంది. అక్కడ అకౌంట్స్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నాను, అకౌంట్స్ అసిస్టెంట్గా. ఐసీ, వెరీ గుడ్. మిమ్మల్ని మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా తక్కువ టైంలోనే మళ్ళీ యథాస్థాయికి వచ్చారు. అందులో నా గొప్పతనం ఏమీ లేదు. మా నాన్నగారి దగ్గర అప్పు తీసుకున్న ఓ వ్యక్తి అనుకోకుండా నాకు తారసపడి హెల్ప్ చేశారు. దాంతో మళ్ళీ తేరుకున్నాను. ఐ సీ. మంచి కబుర్తో తిరిగి రావాలి. మీరేదో మాట్లాడాలన్నారు. అవును. ఏదో చెప్పాలనుకుంటూనే చెప్పలేకపోతున్నారు. పర్వాలేదు, చెప్పండి. మీరు నన్ను సడన్ గా మీరు అని సంబోధిస్తుంటే కాస్త ఇబ్బందిగా ఉంది. ఇందాకటి నుంచి ఈ మాట చెప్దామనుకుంటున్నాను. నేనిప్పుడు మిమ్మల్ని మీరు అని పిలవడమే భావ్యంగా ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నారు? అబ్బే, ఏం లేదు, ఏం లేదు. మీరు చెప్పదలుచుకున్నది చెప్పండి. అదే నా చెప్పండి. పెళ్లి గురించి మాట్లాడదామని. దీనికా మీరెంత ఆలోచిస్తున్నారు? మీరు ఈ విషయం గురించి మాట్లాడతారని నాకు ముందు నుంచి తెలుసు. మీకెలా తెలుసు? నాకంతా తెలుసు. మీ గురించి, రమేష్ గారి గురించి విన్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆయనతోనైనా మీరు హ్యాపీగా ఉండగలిగితే నాకంతే చాలు.
ఏంటి అలా షాక్ అయిపోతున్నారు? మీరు మాట్లాడేది నాకు అర్థం కావడం లేదు. అసలు రమేష్ గారేంటి? ఏంటి మీరు మాట్లాడేది? ఆ, అదే మీ పెళ్లి విషయం. మా పెళ్ళా? అవును. ఏ ఈ విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నారా? నాకెప్పుడో తెలుసు. అయినా నేను దాని గురించి ఏం ఫీల్ అవ్వలేదు. మీరు నా దగ్గర ఆ విషయం ప్రస్తావించడానికి ఇబ్బంది పడనక్కర్లేదు. ఏంటి అసలు మీరు మాట్లాడేది? ఆయనకి నాకు పెళ్ళేంటి? అదేంటి, మీ ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకోబోతున్నారని విన్నాను. వినడం ఏంటి, మీ పెళ్లి కార్డు కూడా చూశాను. మీరు నా పెళ్లి కార్డును చూసారా? అవును. ఏ ఎందుకు అంతలా ఆశ్చర్యపోతున్నారు? అసలు ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి నేను అంగీకరించనే లేదు. అలాంటప్పుడు మా పెళ్లి ఎలా జరుగుతుంది? పెళ్లి కార్డు ఎలా ప్రింట్ అవుతుంది? ఏంటండి మీరు మాట్లాడేది? ఆ కార్డు నేను కళ్ళారా చూశాను. మీ కళ్ళు చెవులు మిమ్మల్ని ఇంకా మోసం చేస్తూనే ఉన్నాయన్నమాట. అంటే అంటే ఏముంది, మీకింకా పుకార్లు వినే అలవాటు పోలేదు. పుకారా? అవును, ముమ్మాటికి పుకారే. ఆయనెవరో నేనెవరో, మా ఇద్దరి పెళ్ళేంటి? అలాంటి ఆలోచనే లేదు. మరి మరి నేను చూసింది? మీరేం చూశారో ఏం విన్నారో నాకు తెలీదు. మీకెవరు చెప్పారో ఏవో, అదంతా ఓ పెద్ద అబద్ధం. కట్టు కదా. మరి నిజమేంటి? నిజాలతో మీకెప్పుడు పని లేదు కదా. అసలు ఆ అవసరమే మీకు రాదు. వెళ్ళొస్తాను. అదేంటండి, అప్పుడే వెళ్ళిపోతారా? అయినా నేనేమన్నానని అలా చిరాకు పడుతున్నారు? ఇంకేమనాలి? మీరన్నది నేను విన్నది చాలు. గంపెడాసతో మళ్ళీ మీ గడప తొక్కడం నేను చేసిన పెద్ద తప్పు. నేను మీ కార్డుని కళ్ళారా చూశాను, అందుకే అలా మాట్లాడాను. మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలన్న ఆలోచన నాకు లేనే లేదు. నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అసలు మీరు ఇక్కడికి వచ్చింది ఎందుకు? నాతో చెప్పాల్సిన విషయం ఏంటో చెప్పి వెళ్ళండి. ఇక ఆ విషయం మీతో చెప్పి ప్రయోజనం లేదు. వస్తాను. వెయిట్ 1 minute. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. అక్కడ ఏం జరిగిందో ఏమో. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. తను తిరిగొచ్చేదాకా నా మనసులో ఉండదు. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నీకోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఆయన ఏమన్నారు? ఏమంటారు? మామూలే. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవంటారు. మనిషి నైజం అంత తేలిగ్గా ఎలా మారుతుంది? అంటే అక్కడ ఏమైంది? ఆయన ఏమన్నా అన్నారా? ఆ, అనాల్సిందంతా అన్నారు. ఇంకా ఆ మాటల్ని వినలేక నే వెంటనే బయలుదేరి వచ్చేశాను. అసలేమైంది సుప్రతీక? అక్కడ ఏమన్నా గొడవ జరిగిందా? ఆయన ఒకవేళ ఏదైనా చిరాకు పడ్డా నేను కాస్త శాంతంగా ఉండమని చెప్పాను కదా. అనవసరంగా ఎందుకు ఇలా తొందరపడతావు? నేనేం తొందరపడలేదు. ఎప్పుడూ తొందరపడేది ఆయన గారే.
ఇవాళ కూడా ఆయన మాటలు వింటున్నప్పుడు నాకు ఒళ్ళంతా చీమలు జరులు పాగుతున్నట్టు అనిపించింది. అసలు అక్కడికి వెళ్ళినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది. నువ్వు గట్టిగా చెప్పేసరికి నీ మాట కాదనలేక వెళ్ళాను. వెళ్ళినందుకు ఆయన గారు తగిన గుణపాఠమే చెప్పి పంపించారు. అసలేమైంది? నువ్వు మనసు మార్చుకున్న విషయం ఆయనతో చెప్పావా లేదా? ఎలా చెప్పను? చెప్పనిస్తే కదా. ఈలోగానే ఆయన నా మనసుని తూట్లు పొడిచారు. ఏమన్నారు? ఏముంది, ఇది ఆయనకి మామూలే. అప్పుడెవరో ఏదో చెప్తే నేను దొంగనని నిర్ణయించుకున్నారు. ఇప్పుడేవో చెప్పు. ఆగిపోయావే. నా గురించి, రమేష్ గారి గురించి ఆయన గారు చాలా చాలా విన్నారంట. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని విని ఆనందించారట. మా పెళ్లి కార్డు కూడా చూశారట.